బోయినపల్లికి మా దేవాలయ పక్షాన పోలాశంకర స్వామి ఆలయ పక్షాన మా ఇంటికి రావడం ఆనందదాయకం. అక్కడ ఆలయం గురించి కర్కడగ విజయదుర్గ ఆలయం గురించి చిన్న సమాచారం నేను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో హైదరాబాద్ సుమారు 90 కిలోమీటర్ల దూరంలో మర్పడగ గ్రామం ఉంది. ఈ మర్పడగ గ్రామంలో సుమారు 1100 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రం. ఇక్కడ 2006లో శాస్త్రచండీ యాగం చేసి మా గురువు గారు విజయదుర్గ పీఠాధిపతులు ఎదురుపాక గాడు గారి మార్గదర్శనంలో 108 మంది ఉపాసకుల చేత జపం చేయించి అమ్మవారి యంత్రాన్ని ధారపోసి అక్కడ విజయదుర్గ దేవాలయం కట్టింది. అయితే ఈ మర్పడగ దేవాలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దేవాలయానికి సుమారు ఒక 2-2.5 కిలోమీటర్ల దూరంలో గ్రామ శివారు నావులబండ అని ఒక ప్రాంతం రాజీవ్ రహదారిలో ఉంటుంది. అక్కడి నుంచి ప్రతిరోజు కూడా ఒక దేవతా సర్పం వచ్చి ఇక్కడ ఉండేటటువంటి మల్లికార్జునుని మరకతమణుల చేత అర్చించారు. అందుకోసమని ఆ గ్రామానికి మరకతమణిపురం అనే పేరు వచ్చింది. తర్వాతి కాలంలో ఆలయంలో ఉన్న సంపద మీద కన్నేసినటువంటి దుండగుడు ఆ సర్పాన్ని హతమార్చడం వల్ల ఆ సర్పం యొక్క పడగ నిలబడినటువంటి రోజు మరపడగగా మారిందని, శిరస్సు పడినటువంటి రోజు ఇంకో 2 కిలోమీటర్లు శిరసనాడ అనే ఒక గ్రామం ఉంటుంది, శిరసనాడగా మారిందని, తోకగా మారిందని, నడుమును ఆచారమైందని, పొడుగు పొన్నాలైందని చెప్పి ఒక జానపద గాథ ఇక్కడ ప్రచారంలో ఉన్నది. అట్లా దాడి చేసినప్పుడు ఆలయ ఆవరణలో ఉన్నటువంటి నందీశ్వరుడు అంబాని రంకె వేస్తూ ఊరువైపు తిరిగినాడు. సహజంగా మనకి ఏ శివాలయంలో అయినా నందీశ్వరుడు శివుని చూస్తున్నట్టుగా ఉంటుంది. మరపడలో మాత్రం ఈ నంది ఊరువైపు తిరిగి ఉంటుంది. అది జీవనంది అని చెప్తారు. సంవత్సరానికి ఒక జమ్యాకథ పెరుగుతుంది అని చెప్తారు. భారీ నందీశ్వరుని యొక్క విగ్రహం మనం ఎక్కడ కూడా అంతటి శిల్పకళ అనేటటువంటి విగ్రహాన్ని మనం చూడము. ఇది కళ్యాణి చారిత్రక కాలంలో వెలిసిన దేవాలయంగా చరిత్ర చెప్తూ ఉంటుంది. సంక్షిప్తంగా అక్కడ ఆలయం గురించి ఇక్కడ ప్రతి నెల ఆర్ద్రా నక్షత్రం శివుని యొక్క జన్మ నక్షత్రం. ఆ రోజు ఆర్ద్రా మహోత్సవం పేరిట సంతాన పాటుత హవనం, సంతాన పాటుత అభిషేకం చేస్తూ ఉంటాం. సంతానం కాని దంపతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పాల్గొంటూ ఉంటారు. దాదాపు అక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సంతానాన్ని ఈశ్వరుడు ప్రసాదించడం ప్రత్యక్షంగా చూస్తుంటారు. అదేవిధంగా ఎవరైతే వివాహ విషయంలో ఆలస్యమవుతున్నటువంటి వాళ్ళు కానీ, దాంపత్య విషయంలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, సంతాన విషయంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, శుక్రవారం రాహుకాలం, రాహుకాలం 10 నుంచి 12 వరకు మీకు తెలుసా విషయం. రాహుకాలంలో అమ్మవారి దగ్గర జరిపేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం అష్టనాగ పూజ, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం ఇది జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల మాస శివరాత్రి రోజు సంతాన మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం అనేది జరుగుతుంది. అదేవిధంగా పౌర్ణమి రోజు అమ్మవారి నవావరణ హవనం జరుగుతుంది. ఇక్కడ జరిగే కార్యక్రమాలు శివరాత్రికి 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో 9 రోజులు అత్యంత వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇది సిద్దిపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజీవ్ రహదారికి దుద్దెడ టోల్గేట్ నుంచి సుమారు 5.5 కిలోమీటర్ల దూరంలో క్షేత్రం. అంటే ఇక్కడ ఆలయంలో జరిగిన విశేషమైనటువంటి కార్యక్రమాలు ఏమి జరిగినాయి అంటే గతంలో ఈ మధ్యకాలంలో 2002వ సంవత్సరం ఈ ఆలయము మా పూర్వీకుల నుంచి కూడా మా వాళ్ళే అనువంశికంగా అర్చకులుగా ఉంటూ వస్తూ ఉన్నారు. పార్నందీశ్వరామయ్య గారు మా తాత గారు చాలా కాలం పార్నందీశ్వరామయ్య గారు ఆయన చాలా కాలం అర్చకులుగా ఉండి దేవాలయం యొక్క వాళ్ళు చూసేవారు. ఆ తర్వాత మా నాన్నగారు చెప్పల శ్రీధర్ శర్మ గారు వారు కూడా దేవాలయం యొక్క అభివృద్ధి కోసం తమ శక్తి మేరకు వారు కూడా తమ శక్తిని ధారవస్తున్నారు. ఆ కాలంలో ఈ ఆలయం ఒకసారి కొంచెం ఒడిదుడుకుల గురుగాగా మా గ్రామానికి చెందినటువంటి చీకోట రామయ్య అనేటటువంటి ఒక వైశ్యభక్తుని యొక్క సహకారంతో మా నాన్న ప్రసాదాన్ని మళ్ళా పునరుద్ధరణ చేశారు. అక్కడ ఉండే ప్రధానమైనటువంటి శివలింగం కొంచెం చిన్నగా భిన్నమైనట్టుగా అనిపిస్తే మరొక శివలింగాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. 2006 సంవత్సరంలో సహస్రచండీ యాగం చేసి 5 రోజుల పాటు శాస్త్రచండీ యాగం జరిగింది. అక్కడ తెలంగాణ ఉద్యమకారుడిగా చంద్రశేఖరరావు గారు సంపూర్ణంగా సహకరించి 5 రోజులు అక్కడే ఉన్నారు. అప్పుడే అమ్మవారి ఆలయానికి శంకుస్థాపన చేయడం ఎదురుపాక గాడు గారు
ప్రత్యక్షంగా అక్కడ ఉండి వారి స్వహస్తాలతో అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆలయం పూర్తి నిర్మాణం అయిన తర్వాత 2009 అక్టోబర్ 25వ తేదీన తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్నటువంటి రోజుల్లో అమ్మవారి యొక్క ప్రతిష్ట జరిగింది. అక్కడ ఆ ప్రతిష్టలో పాల్గొనే చంద్రశేఖరరావు గారు మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టినాడు. అమ్మవారి ప్రతిష్ట అయిన తర్వాత కేవలం 40-45 రోజుల్లో అక్టోబర్ 25 ప్రతిష్ట జరిగింది. నిజామాబాద్ తెలంగాణ పర్యటనలో అక్కడ ఆ ప్రాంతంలో కానీ ఆ దేవాలయానికి ఉండే భక్తుల యొక్క విశ్వాసం ఏంటంటే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం అనేటటువంటి విశ్వాసం ఉంటుంది. తర్వాత సహస్ర సత్యనారాయణ వ్రతకృతులు నిర్వహించినాము. 1000 మంది దంపతులకి సత్యనారాయణ చేయించాలి అని చెప్పి అనుకుంటే స్వామివారి అనుగ్రహంతో సుమారు 1800 మంది సత్యనారాయణ నిర్వహించుకున్నారు. అత్యంత వైభవపేతంగా జరిగింది. తర్వాత మాధవానంద సరస్వతి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శతచండీ యాగాన్ని కూడా నిర్వహించారు 2020 అప్పుడు కరోనా కాలం అప్పుడే కరోనా ప్రారంభం. ఆ సమయంలో కూడా అక్కడ లోకక్షేమానికి ఆశించే శతచండీ యాగాన్ని నిర్వహించడం జరిగింది. నిరంతరం ఏదో ఒక కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఆలయం కంచి కామకోటి పీఠం యొక్క ఆధ్వర్యంలో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 కేంద్ర సరస్వతి స్వామి వారు ఆలయాన్ని సందర్శించినారు. అదేవిధంగా తొకుట పీఠాధీశ్వరులు కృష్ణానంద సరస్వతి స్వామి వారు సందర్శించినారు. ఉత్పగిరి పీఠాధిపతులు హంపి పీఠాధిపతులు అనేక మంది మహాత్ములు దాన్ని సందర్శించినారు. అష్టకాల నరసింహరావు వారి మార్గదర్శనం కూడా ఆలయం యొక్క పునరుద్ధరణలో కనిపించింది మాకు. మొన్న ఇటీవలి కాలంలో అమ్మవారికి స్వర్ణగిరి ప్రస్తుతం కంచి పీఠాధిపతులు మూలామయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర స్వామి వారి కరకమలముల చేత అమ్మవారికి స్వర్ణకమలి కిరీట సమర్పణ అనేది సాహిత్య సభలు అక్కడ నిర్వహణ చేసిన కార్యక్రమాలు నిరంతరం అక్కడ సాహిత్యంలో అష్టావధానాలు కవి సమ్మేళనాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికీ ప్రతి సంవత్సరము జనవరి 19వ తేదీ మా గురువుగారు వెదురుపాక గారు గారి యొక్క జన్మదినం. ఆ రోజు విజయదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ధార్మిక సేవా రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వాళ్లకు విజయదుర్గ ధార్మిక పురస్కారాన్ని అందజేస్తాం. దీనికంటే ముందు చెప్పుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వెదురుపాక గాడు గారి సూచన మేరకే యజ్ఞశానంద్రనాథ దీక్షానామందిలు శ్రీ పాలకొట్టు శివరామచంద్ర సిద్ధాంతి గారి దగ్గర కూడా దీక్ష తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి అటు గాడు గురుదేవుల యొక్క మార్గదర్శనం, ఇటు పాలకొట్టు శివరామచంద్ర సిద్ధాంతి గారు చూపించినటువంటి మార్గం, ఆలయ ప్రతిష్ట కూడా వారే చేసినారు. ఆలయ పునరుద్ధరణలో కూడా వారి మార్గదర్శనం జరిగింది. ఆ రకంగా మహాత్ముల యొక్క మార్గదర్శనం క్షేత్రం నడుస్తుంది. ఈ మధ్యకాలంలో అక్కడ సహస్ర బ్రాహ్మణ మహిళలకు సంబంధించిన పూజ ఒకటి అనుకుంటున్నారు. దాని గురించి చెప్పండి. ఏంటి సహస్ర బ్రాహ్మణ అమ్మవారు సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానవ. అమ్మవారి ఉపాసనలో సువాసిని పూజకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మనం శ్రీచక్రార్చన చేసుకున్నాం, సహస్రచండీ యాగం చేసినా, శతచండీ యాగం చేసినా, నవచండీ చేసినా, చండీ చేసినా, లేదు నవరాత్రులు చేసుకున్నాం. అమ్మవారికి సంబంధించిన ఏ పూజ చేసినా కూడా పూజ చివరిలో సువాసిని పూజ చేయడం, సువాసిని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి అర్చన చేయడం అనేటటువంటిది అది ఒక విశిష్టమైనటువంటి సంప్రదాయం. మరి లలితహాస్నామాల్లో కూడా సువాసిని అర్చనకు చాలా విలువ ఉంది. సువాసిని మనము పూజించడం, సువాసిని చేత అమ్మవారు పూజింపబడడం, ఇవి రెండు కూడా విశేషమైనటువంటి అంశాలే. కాబట్టి అమ్మవారి కరుణ మనకు పొందాలంటే ఒకసారి సామూహికంగా 1000 మంది బ్రాహ్మణ సువాసినులకు సువాసిని పూజ చేయాలి అని అనుకొని సహస్ర సువాసిన్యర్చన మహోత్సవం పెట్టాం. ఎందుకు కారణం ఏమిటి అంటే 2002వ సంవత్సరంలో మా గ్రామస్తులందరి సహకారంతో, భక్తుల సహకారంతో ఆలయ పునరుద్ధరణ జరిగి అప్పటి శివరాత్రి మహోత్సవం జరుపుతూ మొన్న జరిగినటువంటి 25వ శివరాత్రి మహోత్సవం. ఇది ఒక రకంగా రజతోత్సవ సంవత్సరం కాబట్టి ఆ రజతోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఒక విశేష కార్యక్రమం చేయాలి అని అనుకున్నాం. అందులో ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి పెద్దలందరినీ సంప్రదించి సువాసిని అర్చన మహోత్సవం శ్రీకారం చుట్టారు. ఈ సంవత్సరం మనకు అధిక మాసం వస్తున్నది, పురుషోత్తమ మాసం. పురుషోత్తమ మాసంలో చేసేటటువంటి పూజా కార్యక్రమాలకు కానీ యజ్ఞయాగాలకు కానీ విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పని పెద్దలు చెప్తారు. కాబట్టి అధిక జ్యేష్ఠ మాసంలో బహుళ చతుర్థి రోజున
జూన్ 4వ తేదీన ఈ సహస్ర సువాసిన్యర్చన మహోత్సవాన్ని సంకల్పించాం. ఏకకాలంలో సువాసినులకు పూజ చేయడం, పూజ చేసి అమ్మవారిని ప్రార్థించడం. ఇప్పుడు అయితే వాళ్ళు ఏమైనా తెచ్చుకోవాలా? అది మనం ఏమీ అవసరం లేదు. మనము సువాసిని పూజలో పాల్గొనేటటువంటి సువాసినులకు మనం ఒక 1000 చీరలు ఇచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి వాటికి పూజ చేసి, అమ్మవారి పాదాల చెత్త పెట్టినటువంటి పసుపు కుంకుమలను వాళ్ళకి అందజేసి, వచ్చినటువంటి సువాసినులకు ఒక చీర, ఒట్టు పెట్టే సామాను, ఒక 300 రూపాయల దక్షిణ. ఒక ప్రత్యేకించి మనం బస్సు కిరాయిలు కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ఏమి ఇవ్వము. అంటే సుమారుగా ఒక 1000-1100 రూపాయల విలువైనటువంటి సామగ్రి వారికి అందజేయడం జరుగుతుంది. భోజన వసతి కల్పిస్తాం. ఇందులో సువాసినులుగా మనం నమోదు చేసుకోమని చెప్పని గూగుల్ ఫామ్ ద్వారా అభ్యర్థిస్తే, మనం గూగుల్ ఫామ్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినటువంటి 24 గంటల్లోనే 1100 మంది నమోదు చేసుకున్నారు పేర్లు. అంటే ఇంకా కూడా చాలామంది సుమారు ఒక 150-200 మంది వరకు కూడా సువాసిని పూజలో మాకు అవకాశం ఉన్నదని అడుగుతూ ఉన్నారు. అంటే ఇప్పటికే వచ్చినటువంటి ఆ జాబితాను పరిశీలించి అందులో ఒకవేళ ఏమైనా 2 సార్లు 3 సార్లు ఒకే పేరు నమోదై ఉంటే వాటిని సవరించి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా మనకి ఇక్కడ సువాసిని పూజలో పాల్గొనేటటువంటి వాళ్ళకు సహకరించడం కోసం ఒక 40 మంది సువాసినుల యొక్క సేవ అవసరం ఉంటుంది. అట్లా ఒక 40 మందికి సువాసిని పూజలో సహకరించడం కోసం అని చెప్పని మనకు సువాసినుల యొక్క అవసరం ఉన్నది. వాళ్ళకు కూడా మేము సమయం చూసి వాళ్ళకు కూడా ఎంపిక చేసి అందరినీ భాగస్వాములను చేసి అమ్మవారి యొక్క అనుభూతి అందరికీ అందించాలని చిరుపేట. చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం చేయడం ద్వారా సమాజానికి మీరు ఇచ్చే సందేశం, ఈ కార్యక్రమం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి, భక్తులకు దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అంటే ఒకటి, బాల అమ్మవారి యొక్క కరుణ కోసం గతంలో ఒకసారి అష్టోత్తర శతకుమారి పూజ చేశారు క్షేత్రం. 2 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి అమ్మాయిలకు పూజించి బాలాస్వరూపంగా పూజించాలని అనుకున్నా. అప్పుడు కూడా నాకు సంకోచం ఉంది. 108 మంది అంటే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతున్నది, 108 మంది ఈ వయస్సు వాళ్ళు దొరుకుతారా అని చెప్పని చాలామంది ప్రశ్నించినారు. కానీ అమ్మవారి దయతో మేము 108 మంది అంటే 150 మంది వచ్చినారు. అప్పుడు ఆ కార్యక్రమం సుసంపన్నమైంది. తర్వాత సౌభాగ్య విద్యను అర్చిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఒకసారి అష్టోత్తర శత సువాసిని పూజ చేయాలనేటటువంటి సంకల్పం జరిగింది. ఆ రకంగా 108 మంది సువాసినులను కూడా పూజించుకోవడం జరిగింది. ఇప్పుడు సహస్ర సువాసిని అర్చన. సహస్రము అంటే 1000 అని మామూలుగా అర్థం ఉన్నప్పటికీ కూడా సహస్రం అంటే అనంతం అనేటటువంటి అర్థం కూడా ఉంది. అంటే స్త్రీ ఒక శక్తి స్వరూపం. అమ్మవారి యొక్క ప్రత్యక్ష స్వరూపం మనకు కనిపించేది ఎవరు అంటే మన ఎదురుగా కనిపించేటటువంటి స్త్రీ. స్త్రీ లేకుండా ఏ పురుషుడు కూడా పరిపూర్ణమైనటువంటి వ్యక్తి కాదు. వ్యక్తి పరిపూర్ణుడు కావాలంటే స్త్రీ యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం అవసరం. తనలో అమ్మను చూసుకోవడం, ఎదురుగా ఉన్నటువంటి అమ్మలో కూడా అమ్మను చూసుకోవడం. శ్రీచక్రం త్రిపుర సుందర్యా బ్రహ్మాండాకారమీశ్వర్యే. అసలు శ్రీ విద్యా ఉపాసనలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి వ్యక్తిలో కూడా అమ్మవారు, విశ్వమంతా వ్యాపించి కూడా అమ్మవారు. వ్యక్తిలో ఉన్న అమ్మవారిని దర్శించడం ఒకటైతే, ప్రత్యక్షంగా మన ఎదురుగా ఉన్నటువంటి స్త్రీమూర్తిలో అమ్మవారు దర్శించుకోవడం అనేటటువంటిది అదొక విశేషమైనటువంటి దృశ్యం. అందుకోసం అని చెప్పని భావనోపనిషత్తు ఏం చెప్తుందంటే, భావనోపనిషత్తు మన శరీరమే, ఈ శరీరంలో ఉన్న 9 రంధ్రాలే 9 ఆవరణలు. ఈ 9 ఆవరణతో ఉన్నటువంటి శ్రీచక్రమే మన మనిషి యొక్క దేహం. మనిషి యొక్క దేహం అని చెప్తుంది. సహస్రార కమలంలో ఉండేటటువంటి బిందు మండల వాసిని అనేటువంటి అమ్మవారు ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ఆ వ్యక్తిని దర్శించుకోవడానికి మన ముఖం మనకు కనపడదు కాబట్టి మనం అర్థంలో చూసుకుంటాం. కాబట్టి అమ్మవారు మన లోపల ఉన్న అమ్మవారిని మనం దర్శించుకోవడం కంటే ఎదురు వ్యక్తిలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం సులభం. కాబట్టి 1000 మందిలో ఒక్కసారి వ్యాపించి ఉన్నటువంటి అమ్మవారి శక్తిని దర్శించుకొని నమస్కరించుకునేటటువంటి అవకాశం భక్తులందరికీ కలిగేటటువంటి సందర్భం కలిగించాలని సహస్ర సువాసిని అర్చన మహోత్సవాన్ని సంకల్పించడం. దీనికి మాధవానంద సరస్వతి స్వామి వారు ఈ తేదీని సూచించిందే వారు. ఆ రోజు పెట్టుకోమని సూచించిందే వారు. జూన్ 4వ తేదీ అధిక జ్యేష్ఠ బహుళ చతుర్థి. ఎందుకు చతుర్థి అంటే ఆ రోజు చతుర్థి బహుళ పంచమి వస్తున్నటువంటి పంచమి